ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రపకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. వ్యాస భగవానుడికి, సుఖ మహర్షికి, వాసుదేవునికి ప్రణామాలు మనం సమర్పించుకుంటూ ఈరోజు భాగవతం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం. భాగవతంలో శ్రీమద్భాగవతంలో షష్ఠ స్కందంలో అజామిలోపాఖ్యానం అనేటువంటి అజాముడి యొక్క ఉపాఖ్యానంలో ఉన్నాం. ఈ అజాముడు అనేకమైన పాపాలు చేశాడు. చివరికి నారాయణ అన్నాడు. అనేటప్పటికి విష్ణుదూతలు వచ్చారు. చివరికి నారాయణ ఎందుకన్నాడు? యమదూతలు వచ్చి యమపాశం వేశారు. భయంకరంగా ఉన్నారు. భయపడిపోతున్నాడు ఆయన. ముసలివాడు అయిపోయాడు కదా, భయపడుతున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి పుత్రుడైన నారాయణ 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 రారా బాబు అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే గవగా ఇది విష్ణులోకం వినపడి విష్ణుదూతలు గవ పరిగెట్టుకు వచ్చారు. వచ్చి అన్నారు, అబ్బాయి యజామినుడు ఎన్ని పాపాలు చేసినా అంత్య సమయంలో శ్రీమన్నారాయణుని నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఇతడు విష్ణులోకం వెళ్ళడానికి అర్హత కలిగిన వాడు. యమలోకం వెళ్ళడానికి వీలు లేదు. యమలోకాన్ని చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి విష్ణు నామాన్ని ఉచ్చరించడం ద్వారా. ఈ అంత్యకాలంలో విష్ణు పదాన్ని ఉచ్చరించాడు కాబట్టి ఇతను చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి విష్ణుదూతలు యమదూతల్ని పంపించేశారు. పంపించేటప్పుడు యమదూతల గవా బయలుదేరి యమలోకం అయినట్టు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి, మీరు అజామినుడు టైం అయిపోయిందన్నారు, మేము వెళ్ళాం తీసుకురావడానికి పాశాలు వేశాం. ఈ లోపల అజామినుడు అంత్య సమయంలో నారాయణ నారాయణ అన్నాడు. ఈ లోపల నుంచి విష్ణులోకం నుంచి విష్ణుదూతలు వచ్చేసారయ్యా. వచ్చేసి మీరు వెళ్ళడానికి వీలు లేదు, మీరు తీసుకెళ్ళకూడదు. ఈ యొక్క అజామినుడిని మేము విష్ణులోకం తీసుకెళ్ళాలని తీసుకెళ్ళిపోయారండి అని చెబుతూ, నిశమ్య దేవ సభటోపవర్ణితం ప్రత్యాహ కిం తాన్ ప్రతి ధర్మరాజ ఏవం అతాజ్ఞో విహతాన్ మురారే నైదేశికైర్యస్య వసో జనోయం. ఆయన అన్నాడు, శ్రీహరి పార్షదులు ఆజ్ఞ కాదని యమభట్లు మరి ఏమి చేయలేరయ్యా, అతన్ని విష్ణులోకం తీసుకెళ్ళలేరు అన్నారు. ఏ కారణం చేతనైనా మరి ఇప్పుడు వరకు మీరు చాలామందిని తీసుకురమ్మన్నారు, మేము తీసుకొచ్చాం. ఎవరు అడ్డు చెప్పలేదు, ఎవరు ఇబ్బంది లేదు. కానీ ఇతర విషయంలోనే మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చిందని చెప్పేటప్పటికీ అప్పుడు యమధర్మరాజు యమభటులతో అంటున్నాడు, ఈ లోకంలో మనుషులు పాపకర్మలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, పాప పుణ్య మిశ్రితమైన కృత్యాలు కూడా చేస్తారు. అయితే శిక్షలు విధించేటువంటి శాసనాలు ఎక్కువ ఉన్నాయి. వారు ఆ పాపాలు ఏ పాపాలైతే చేశారో ఆ పాపాలను వాళ్ళు అనుభవించవలసిందే. మరి ఏం చేయగలం? కానీ యజామినుడు విష్ణువును పూజించడం వల్ల విష్ణు లోకాన్ని పొందాడు అని ఇంకా యమధర్మరాజు చెబుతుంటే భట్లు అంటున్నారు, ప్రభు ఇంతవరకు నీవు విధించిన శిక్షలు ఎవ్వరూ ఉల్లంఘించలేదు. నీ ఆజ్ఞ ప్రకారం మేము ఒక్క పాపాత్ముడిని కూడా వదలలేదు. నువ్వెవరిని తీసుకురమ్మంటే అతన్ని తీసుకొచ్చాం.
ఎవరికి పాశాలు బంధించబడ్డారో వాళ్ళకి పాశాలు వేశాం. కానీ స్వామి అజాములుడు నోట నారాయణ అనే మాట రాగానే ఆ సిద్ధులు భయపడకము అంటూ పలుకుతూ వెంటనే అక్కడికి వచ్చేసారయ్యా. ఆ పృష్ఠ ప్రజా సంయమనో యమ ప్రీతస్వదూతాన్ పృచ్చా స్మరన్ పాదాంబుజం హరే. విన్నాడు ఆయన యమధర్మరాజు గారు. ఆయన కూడా స్వామి యొక్క నామే స్మరించేట. ఓ అదా విశేషం. ఆ శ్రీమన్నారాయణ్ణి స్మరించడం చేత ఆ విష్ణు దూతలు విష్ణు లోకానికి తీసుకెళ్ళారా. ఈ చరాచరమైన జగత్తులో నేనే ప్రభు అనుకుంటున్నారేమో, కాదు, ఇంకో ప్రభు ఉన్నాడు యోయ్ అన్నాడు యమధర్మరాజు. ఎవరితో? ఆ సేవకులతో. మరి సేవలకు ఏం తెలుసండి? యమధర్మరాజే ప్రభు, యమధర్మరాజే రాహు అనుకుంటాడు. ఎంచేత యమధర్మరాజు ఎవరిని తీసుకురమ్మంటే వాళ్ళని తీసుకొస్తారు, శిక్షాపలు చేస్తూ ఉంటారు. యమధర్మరాజు అంటే రాజు అనే ఆయన అంటున్నాడు, ఈ లోకంలో నేను ఒక్కటే ప్రభు కాదయ్యో, ఇంకోటి ఉన్నాడు ఆయన. ఆయన ఈ జగత్తుకి దారాల్లో వస్త్రం వలె ఉంటాడు. వస్త్రం అంటే దారమే, దారం లేకుండా వస్త్రం ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన లేకుండా ఏదీ లేదు అని అర్థం. ఆ ప్రభు యొక్క అంశాలు ఉన్నారు యోయ్. బ్రహ్మ ఆయన అంశే, విష్ణు మహేశ్వరుడు. ఈ జగత్తుకి పుట్టడానికి, ఈ జగత్తును సృష్టించడానికి బ్రహ్మదేవుడు. ఓ యమభటులారా, నేనే ప్రభు అనుకుంటున్నారేమో, నేను కాదు, ఇంకోడు ఆయన కూడా ఉన్నాడు. ఆయన వస్త్రముల్లో దారం ఎలా ఉంటుందో ఈ మొత్తం ఈ చరాచరమైన ప్రపంచంలో ఆయన మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. 3 రూపాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. బ్రహ్మ ఏమో సృష్టిస్తూ ఉంటాడు, విష్ణువేమో స్థితికారకుడు రక్షిస్తాడు, శివుడేమో సృష్టి స్థితి లయకారకుడు. అంచేత 3వ వాడు పరమేశ్వరుడు. దేవతలు ఇంద్రుడు, నిరుతుడు, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శంకరుడు, వాయువు, సూర్యుడు, బ్రహ్మ, ద్వాదశాదిత్యులు, విశ్వదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, 49 మంది మరుత్తులు, సిద్ధులు, 11 రుద్రులు, రజస్తమో గుణరహితులైన భృగువు మొదలగు ప్రజాపతులు, ముఖ్యమైన దేవతలు, అన్యేచయే విశ్వసృజో మరేసా భృగ్వాదయో స్పృష్ట రజస్తమస్కాః యస్యేహి తన్న విదుస్పృష్ట మాయా సత్వప్రధాన అపి కిం తతోన్యే. ఇంకెలాంటి అందరూ 3 మంది ఉంటారు. గుణప్రధానము కలిగినటువంటి ఆ పరమాత్ముడి యొక్క అధీనంలో ఉంటారు. ఒక్క మాట చెప్పన, ఎద్దుకి తాళ్ళు కడతారు. ఆ తాళ్ళు ఏం ముట్టులా అంటారు, ముట్టి, చిన్న చిన్న తాళ్ళన్నీ కలిపి ఓ ముట్టి కింద పెడతారు. ఆ ముట్టికి మళ్ళీ ఓ తాడు ఉంటుంది. ఆ తాడే ఎవరు? పరమేశ్వరుడు. శ్రీమన్నారాయణుడు పెద్ద తాడయ్యా. ఈ చిన్న చిన్న తాళ్ళన్నీ మేమే. ఈ చిన్న తాళ్లతో ఓ ముట్టి తయారైతే ఆ ముట్టికో తాడు కడితే ఆ తాడుతో ఆయన ఆడిస్తూ ఉంటాడు, ఆయన నడుపుతూ ఉంటాడు. అంతా శ్రీమన్నారాయణుడే. అంతఃకరణ సాక్షి రూపమైనటువంటి పరమాత్మ ఏ ప్రాణియు, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణములు, హృదయము, వాక్కు మొదలగు ఏ సాధనముల ద్వారా ఆయన మనం తెలుసుకోలేము. మనస్సు ద్వారా తెలుసుకోగలవా? జ్ఞానం ద్వారా తెలుసుకోగలవా? ఇంద్రియాల ద్వారా, ప్రాణాల ద్వారా, హృదయం ద్వారా, మాటల ద్వారా స్వామిని ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. అయితే ఆ ప్రభు అందరికీ స్వామే. ఆ ప్రభు అందరికీ కూడా స్వామే. తస్య ఆత్మతంత్రస్య హరేరధీసితు పరస్య మాయాధిపతేర్మహాత్మన ప్రాయేణ దూతాయ వై మనోహర చరంతి తద్రూపగుణ స్వభావా అన్నారు. ఆ ప్రభు అందరికీ స్వామయ్య. ఆయన పరమ స్వతంత్రుడు. ఏమి చేయాలంటే చేయగలడు, ఏమి ఇవ్వాలంటే ఇవ్వగలడు. ఏమయ్యో మీరు వెళ్ళారు, అక్కడ విష్ణు దూతలు కనపడ్డారు కదా. పురుషోత్తముని యొక్క దూతలు కూడా ఆయన కంటే అందంగా ఉంటారయ్యా. మనోహరమైన రూపాలుంటారు, చతుర్భుజాలు,
శంఖ చక్ర గద అప్పుడు పద్మాలు ధరించి ఉంటారు. వాళ్ళు ఈ లోకంలో సదా సంచరిస్తూ ఉంటారు. మహావిష్ణువు యొక్క పార్షదులు కూడా దేవతలతో కూడా పూజ్యులు, దేవతలందరూ కూడా వాళ్ళని పూజిస్తూ ఉంటారు. మానవులు ఈ కలియుగంలో సంకీర్తనాదుల ద్వారా ఈ జీవులకు ముక్తి కలుగుతుంది అన్నారు. ఓ దూతలారా, ఎక్కడైనా భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ మహిమ ఎంత గొప్పదో మీరొక్కసారి చూడండి. అజామిలుళ్లాంటి పాపాత్ముడు కూడా అంత్య సమయము యందు నారాయణ అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా మృత్యు పాశం నుండి విముక్తుడయ్యేడయ్యా. ఈ యొక్క లీలాలు, గుణాలు, కర్మలు, నామాలు చక్కగా కీర్తించాలి. ఆ భగవంతుడు ఏ ఏ లీలలు చేశాడు, ఆయన గుణాలు ఎటువంటివి, ఆయన ఏ ఏ పనులు ఆచరించాడు, ఇవన్నీ మనం వింటేట మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. నారాయణ అని తన పుత్రుని నామాన్ని ఉచ్చరిస్తేనే, కేవలం ఈ నామ ఉచ్చారణము చేతనే అతని పాపాలన్నీ కూడా నశించడమే కాకుండా పరమపదాన్ని కూడా పొందేడు స్వామి అన్నారు. వికృష్య పుత్ర మఘవాన్ యద్ అజామిలోపి నారాయణేతి మ్రియమాన ఇమాయ ముక్తిం. అంచేత ముక్తిని కూడా పొందాడయ్యా, మోక్షాన్ని పొందాడు. గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులు అప్పుడప్పుడు భగవంతుడి యొక్క మాయ చేత మోహితమైపోతారు. మాయ చేత మోహితమైపోయి యజ్ఞ యాగాది కర్మల్లో మునిగి ఉంటారు. అతి సులభమైన భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ మహిమ వాళ్ళకి తెలియదయ్యా. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యజ్ఞం చేస్తే మంచిది, ఈ యాగం చేస్తే మంచిది అంటారు. చేయని యజ్ఞయాగాది క్రతువుల్లో మర్చిపోయి భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారయ్యా. అనంత మహిమాన్వితుడైన భగవంతుడి యొక్క తమ అంతఃకరణ శుద్ధితో భక్తితో స్వామిని కొలిస్తే స్వామి తప్పనిసరిగా నీకు ప్రత్యక్షమవుతాడయ్యా. అటువంటి భక్తి భావం ఎవరైతే ఉంటారో వారు మరణించారనుకోండి, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళకూడదయ్యోయ్. భగవంతుడి యొక్క నామము నాలుక చివరి ఉంటుంది. వారు భగవంతుడి నామాన్ని ఉచ్చరించే వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు. చేత ఆ నాలుక ద్వారా వారు ఆ భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తారు, వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. తక్షమ్యతాం స భగవాన్ పురుష పురాణో నారాయణ స్వపురుషైరి యత్ అసత్కృతం న స్వనామహో న విదుషాం రచితాంజలీనాం క్షాంతిర్గరీయసి నమ పురుషాయ భూమ్నే. ఒక్కసారి కూడా శ్రీహరి యొక్క పాద పద్మాలని మనం మోకరిల్లుతో ఉండాలి, ఆ స్వామినే కొలుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా విష్ణు యొక్క పార్షదులు వచ్చారని కూడా మనం అక్కడ ఉండకూడదు. ఆ భగవంతుడే మనం ఎవరైతే పాపం చేశారో ఆ పాపాత్మలు మాత్రమే మనం స్వీకరించాలి. ఆ భగవంతుడి యొక్క చరిత్రలు ఉంటాయి, అవి చాలా గొప్పవి అని చెప్పి సుఖమహర్షి చెప్తున్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, కేవలము భగవంతుడి యొక్క గుణాలు, లీలలు, నామాలు మనం కీర్తిస్తే గొప్ప గొప్ప పాపాలు పటాపంచలైపోతాయి, నిర్మూలమైపోతాయ్యా. ప్రాయశ్చిత్తం అంటే ఇదే, అంతకన్నా ఏముంది. శ్రీహరినామ సంకీర్తనే లోక కళ్యాణకరము అని మనం తెలుసుకోవాలి. తస్మాత్ సంకీర్తనం విష్ణో జగత్మంగళ మంహసాం మహతామపి కౌరవ్య విద్వైకాంతిక నిష్కృతిం అన్నారు. ఆ స్వామి యొక్క లీలలు, నామాలు ఇవే మన యొక్క పాపాలని తొలగించేటువంటివయ్యా. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క చరిత్రలు ఉదారమైనటువంటివి.
వాటిని వినాలి, కీర్తన చెయ్యాలి. మన హృదయములందు అనన్యమైన భక్తిని పెంచుకోవాలి. విషయ సుఖములు ఉంటూనే ఉంటాయి, మనకు తప్పు. వాటిని అనుభవిస్తూ ఉండాలి, తప్పదు. ఈ సంసారం అనే బంధంలో మనం ఉంటాం. వీటిని అనుభవిస్తూ భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క మీద దృష్టి పెట్టి మనం ఎల్లవేళలా ఉండాలయ్యా. ఆ శ్రీకృష్ణ పరమాత్మని పాదార వింద మకరందాన్ని మనం చేరుకోవాలి. ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. భగవంతుడున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పాదాల దగ్గర మకరందం ఉంది. మనం ఆ మకరందాన్ని తాగాం ఒకసారి అనుకోండి. మనమే 9 అనుకుందాం, ఆ 9 ఎక్కడికి వెళ్ళింది? ఆ మకరందం తాగింది. అది మనకి ఒక గొప్ప అనుభూతి కలిగిన మకరందం. మనం ఇదివరకు ఎప్పుడూ తాగలేదు, ఎక్కడా తాగలేదు. అటువంటి ఆ స్వామి యొక్క మకరందాన్ని తాగిన 9 ఎలా అయితే మకరందం కోసం అస్తమానం వెడుతూ ఉంటుందో, ఆ భక్తి అనే మకరందం, ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలని మనం సేవించి, పాదముల వద్ద ఉన్నటువంటి మకరందాన్ని మనం సేవిస్తే, ఒక్కసారి రుచి చూస్తే ఇంకా శ్రీకృష్ణుడిని మనం వదలవట. ఈ విధంగా భగవంతుడిని భక్తి భావంతో మనం సేవించాలయ్యా. మహారాజా ఇలా చెప్పేటప్పటికీ యమధర్మరాజు చెప్తున్నాడు. యమధర్మరాజు విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే యమదూతలు కూడా ఆశ్చర్యాన్ని పొందేట. ఇత్థం స్వభర్తుర్గదితం భగవన్ మహిత్వం సంస్మృత్య విస్మిత ధియో యమ కింకరాస్తే. అయ్యబాబు, ఇంత గొప్పతనం ఉందా ఆ విష్ణుమూర్తిలో అని అనుకుని ఆశ్చర్యాన్ని చెందారు. అప్పటి నుంచి ఆ యమభటులు యమధర్మరాజు యొక్క మాటల మీద విశ్వాసం ఉంచి భగవంతుడి యొక్క భక్తుల యొక్క జోలికి వెళ్ళడం ప్రమాదకరమని భావించారు. అంతేకాదు, ఎవరైతే భగవద్భక్తి కలిగిన వారో వారి వైపు యమదూతల కన్నెత్తి కూడా చూడరట. అంచేత మానవులంతా కూడా భక్తి భావంతో ఉండాలి అన్నారు. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభ సంభవ కథయామాస మలయే ఆసీనో హరిమర్చయన్. ఓ పరీక్షన్ మహారాజా, అజామిలోపాఖ్యానం యమునకు ఆయన దూతలకు మధ్య జరిగినటువంటి ఇది సంవాదం, అంతే కదండి. అజామినుడు జరిగాడు, ఆయన ఉచ్చరించాడు, పేరు ఉచ్చరించాడు, విష్ణులోకం వెళ్ళిపోయాడు, ఇంకెవరు చర్చించలేదు. కానీ ఆ యమదూతలు వచ్చి యమధర్మరాజుతో చెప్పాడు. యమధర్మరాజు విష్ణు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. ఇది అత్యంత గోప్యమైనదయ్యా. మలయ పర్వతమై విరాజమానమై ఉన్నటువంటి అగస్త్య మహర్షి శ్రీహరిని ఆరాధించే సమయంలో నాకు ఈ కథ వినిపించాడయ్యా అని శుకుడు చెప్పాడు. అంచేత ఈ అజామిలోపాఖ్యానం మనం వినడం ద్వారా మనం చేసినటువంటి పాపములు, జన్మార్జితమైన పాపములు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక్క నామం, నారాయణ అనే నామాన్ని ఉచ్చరించడం ద్వారా మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. పాపములు తొలగితే కష్టములు తొలగుతాయి, కష్టములు తొలగితే దుఃఖాలు తొలగుతాయి, దుఃఖాలు తొలగితే మన జీవనం అంతా కూడా సుఖమయంగా ఉంటుందయ్యా అని చెప్పి ఆ సుఖ మహర్షి పరీక్షిత్తుగా చెప్పాడు. ఇటువంటి ఉపాఖ్యానం మనం ఎప్పుడైనా ఒక్కసారిగా అజామిలోపాఖ్యానం మన ఖాళీ ఉన్న సమయంలో ఒక్కసారి వింటే చాలు. ఆ శ్రీహరి యొక్క గొప్పతనం వింటే చాలు, ఆయన ఆనందపడిపోతారట. ఏ భక్తులు నా యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు అని స్వామి చూసి ఆనందపడతారట. ఆయన లీలలు చెప్పుకున్నా, ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకున్నా, ఆయన యొక్క చేసినటువంటి సేవలను చెప్పుకున్నా, ఆయన ఉత్కృష్ట ధర్మాలు ఏవైతే చెప్పాడో ఆ ధర్మాలు మనం విన్నా మన జీవితమే సార్థక్యం చెందుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా భాగవత ధర్మాలు వినాలి అన్నారు.
ఈ మానవుడై పుట్టినందుకు భాగవత ధర్మాలు వింటే చాలట, వాడికి మంచి పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పదాన్ని పొందుతాడు, విష్ణులోకాన్ని పొందుతాడని చెబుతూ మనం ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తూ గోవింద గోవింద నారాయణ నారాయణ అంచేత స్వామిని ఒక్కసారి స్మరించుకుని మళ్ళా మనం రేపు వచ్చేటువంటి విశేషం చాలా గొప్పది. మరి దక్షుడు భగవంతుడిని స్తుతించడం, మళ్ళా వ్యాఖ్యానం మారుతుంది రేపు. అటువంటి ఉపాఖ్యానంలో మనం చేరుతామని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరికీ కూడా ఈ యొక్క భాగవతాన్ని మీరు వినండి, షేర్ చేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ, మనం వింటే చాలు, ఆ శ్లోకాలు వింటే చాలు, స్వామివారి యొక్క శ్లోకాలు వింటారనే ఉద్దేశంతో నాకున్న జ్ఞానంతో చదువుతున్నానని చెప్పి తెలియజేస్తూ రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.